దేవుని కార్యక్రమాలు ఏం చేయాలి? ఆమెన్, హల్లెలూయా. సంఘమట కళలు నమ్మాలట. సంఘము స్వస్థతలను, సాక్ష్యములను నమ్మాలి. నీ సాక్ష్యం చెప్పామంటే దాన్ని మనం అంతా నమ్మాలి. గత వారం 5 సాక్ష్యాలు నమోదయ్యాయి. ఏం చేయాలి? మనము నమ్మాలి. ఏదో ఆమె జీవితంలో లేదా అతని జీవితంలో జరిగింది. ఆ దేవుడు ఒక కళ ఇచ్చి ఆమెతో, అతనితో మాట్లాడాడు. కళలను, సాక్ష్యములను, స్వస్థతలను ఖచ్చితంగా నమ్మాలి. లేఖనము నిండా స్వస్థత ఉన్నది. లేఖనము నిండా రోగమునకు ఆరోగ్యము వాగ్దానం చేయబడింది. అర్థమవుతుందా? ఆమెన్, హల్లెలూయా. ఇవి కూడా నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల అసలు ఈ మూడింటికి అవకాశం లేని సంఘాలు ఉన్నాయి. ఏమనండి? సాక్షి లేకపోతే బతికేందుకు? ఇంకా స్వస్థత లేకపోతే ఈ ప్రవక్త వర్తమానంతో స్వస్థత మీద ఆధారపడింది. ఇంకా వాడు స్వస్థత నమ్మనప్పుడు ఇంకెందుకు? ఇంకా కళలు నమ్మనప్పుడు ఇంకెందుకు? ఇంకా నన్ను కళ ద్వారా రక్షించాడండి దేవుడు. నాకు కళ. మరి అదేమిటో అందరూ సువార్త ద్వారా రక్షించి, నాకు కళ ద్వారా రక్షించబడ్డాడు. నేను చూసి నమ్మినోడు. నేను అందుకే నేను థామస్ అనే పేరు పెట్టమన్నాను. చూసి నమ్ముతానన్నాడు ఆయన గారు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మీరు కాదు ధన్యులు, మీరు చూస్తున్నారు, మీకు ధన్యత లేదు. నన్ను చూడకుండా ఒకళ్ళు నమ్ముతారు, వాళ్ళే అంజులు ధన్యులు అన్నాడు. అర్థమైందా? ఇది ధన్య జీవితము. మీరు ధన్య జీవులుగా ఉండాలండి. ఒక అన్య బ్రతుకులు ఏముంది చెప్పాయి? ఎక్కడ ఏముంది? నింద, అవమానము, కరువు, కాటకము, మరొకటి. నిజంగా మనసున్న వారికి అది జీవితమే కాదు. ఏమన్నానండి? నిజంగా మనస్సు ఉన్నవాడికి అది జీవితమే కాదు. నిజమైన మనస్సు కలిగిన వాడు అలాంటి జీవితముని జీవించలేడు. వర్తమానం పేరు గిలాదు గుగ్గిలం. ఈ వీడియో మనం వేసి చూపించండి. ఆ వీధంతా వినపడిపోతుందండి. అంత సౌండ్ సిస్టంలో పెట్టి మన వాళ్ళు వినిపించారు. ఇదిగోండి మీ వర్తమానం, అదిగోండి మీ వీడియో అని చెప్పి. నేను చాలా ఆశ్చర్యపోయానండి. విజయవాడలో వాళ్ళు పిల్లలు అరేంజ్ చేశారు. ఇది ఎలా వింటామని మేము అన్నారు. మరి మీ పాస్ట్కి ఆ పక్క వీధులు వినపడితే మనం గొడవ అవుతుందేమో అన్నాం. ఇంటి వినాలండి, మరి ఏం చేస్తాం? ఇది తినేస్తామండి పూర్తిగా. అందరం చోటకు వచ్చింది. దేవునికి ఇప్పుడు చాలా చోట్లకి వెళ్తుంది ఇది. అందువల్ల మనము దీని విషయమే సరిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రవక్త ఏమన్నాడంటే, పాపము వలన క్రైస్తవ సంఘము వ్యాధిగ్రస్తమైనది. సంఘం జబ్బు పడింది. జబ్బుకి ఔషధం ఉన్నది, గుగ్గిలం ఉన్నది, వైద్యుడు ఉన్నాడు, స్వస్థత ఉన్నది. ఎప్పుడు కూడా పాపం వచ్చే జీతం ఖచ్చితంగా నో డౌట్ ఎట్టాలండి. మీరు ప్రతిరోజు స్మరించండి దాన్ని. పాపంలో జీతం మరణము అంటే వెళ్ళు. వాళ్ళండి మంచానికి కట్టారు వాక్యాన్ని, ఇంటి గుమ్మానికి కట్టారు, ఇక్కడ బాస్కంలో కట్టుకున్నారు. ఆయన వాక్యం మర్చిపోయారు వాళ్ళు. ఎక్కడ కట్టారు వాక్యాన్ని? గుమ్మానికే. పడుకున్నాడు మంచం వాక్యం, ఇలా అర్థంలో వాక్యం అన్ని చోట్ల. కానీ దాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఏం చేశారు? దే ఆర్ ఫర్గెట్ అబౌట్ ద వర్డ్. మర్చిపోయారు వాక్యాన్ని. ఇవాళ నువ్వు ఎక్కడా కట్టుకోవద్దు, హృదయం మీద రాసుకోదాన్ని. అందుకని మెత్తలు హృదయం ఇచ్చాడు, దాని మీద బీజాక్షరాలు రాస్తున్నాడు, వాక్యం రాస్తా ఉన్నాడు. ఇంకక్కడ రాసుకుంటూ నువ్వు మర్చిపోవు. అవునా? ఈ రాత్రులు కూడా మర్చిపోతావు. ఇక్కడ రాసుకొని మనం వాళ్ళలా రాసాం. వాళ్ళలా మనం కూడా ఇంటికాడ ఎన్నో ఉంటున్నాయి మనకి. ఇక్కడ బొమ్మ ఎలాంటి చేస్తారు, బొమ్మ కింద వాక్యం ఉంటుంది. అక్కడ ఇంకోటి వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, అవి మనం కొంటున్నాము. నిజంగా వాక్యం మనసులో ఉండాలండి. అంటే మనసులో ఉంటే వాక్యము, పరిశుద్ధాత్మ, క్రీస్తు, వర్తమానం ఎక్కడ ఉండాలి? ఈ 4. అప్పుడు నువ్వు తొట్టిపోవు, నువ్వు సరిగా నడుస్తావు. అప్పుడు నీవు ఎందుకు సంఘం జబ్బు?
ఎందుకు జబ్బును అధిగమించలేకపోతుంది, దరిద్రమును అధిగమించలేకపోతుంది, కరువుని తప్పించుకోలేకపోతుంది? జబ్బు పడింది. ఎందువల్ల జబ్బు పడుతుంది? అతిక్రమ వలన జబ్బు చేస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, జబ్బు ఎప్పుడు మరణానికి గుర్తుగా ఉంది, రోగం ఎప్పుడో. ఆరోగ్యకరమైన క్రైస్తవ సంఘం వాక్యం ద్వారా ఏర్పడతారు. వాక్యం ఏం చేద్దా? సంఘానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు ఒక ఆరోగ్యవంతుడు అండి, ఒక ఆరోగ్యవంతుడు అదే అతని భాగ్యము. ఒక రోజు పని చేసుకోగలడా? జ్వరంతో నువ్వు చేయగలవా? జ్వరము. కానీ అదే జ్వరం లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? పని చేయగలుగుతావు, కొంత భాగ్యాన్ని తెచ్చుకోగలుగుతావు. వ్రతమైనా సంగమ వ్యాధిగ్రస్తమైంది, దాన్ని బాగు చేయని నాదుడు లేడు. ఇక్కడే మన దేవుడు. గిలాదులో గుగ్గిలమ లేదా? అదే వైద్యుడు లేడా? ఎందుకు నా జనులకు స్వస్థత కలగకున్నది? ఇవాళ వాక్యం లేదా? వాగ్దానం లేదా? వర్తమానం లేదా? స్వస్థత లేదా? పరమవైద్యుడు లేడా? స్వస్థత పొందుకునే శక్తి సంఘానికి లేదా? హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవు, నాకు వచ్చే జబ్బులకి చచ్చిపోవాలి నేను. నా దగ్గర ఏమి లేవు, గట్టిగానండి, ఏమి లేవు. డబ్బు లేదు, ఏమి లేదు. ఏమి తీసుకెళ్ళాను చోటికి. ఏమండి, మీ గుండెని కోసేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ప్రయోగానికి వాడుకుంటారు, మీరు వెళ్ళిపోతారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఈ పిల్లలు తీసుకుని వెళ్ళాము ఒకడో చోటకి, ఒక ఆయన డబ్బులు ఇస్తే వెళ్ళాము మేము. ఆ దైవజనరాలు 10,50 మాసిపోయి చిరిగిపోయిన కాగితాలు ఇచ్చింది, ఏం మారం. సరే చెత్తాం బతుకుని అడిగేసాను. ఆ రాత్రి ప్రార్థన చేశాను. ఇక ఆ 20 ఏళ్ళుగా మనలో ఆ జబ్బు. హల్లెలూయా. ఇది చాలామంది బిల్డప్కి చెప్పుకోరు తమ బతుకుని స్థితిని. ఏమన్నా నాటు మనిషిని కాక కొండ బతలు కొట్టి నాకు చెప్పుకోండి. మీరు కూడా మీ స్థితిగతులను దేవునితో, మీ సాక్ష్యముని కొండ బదలబెట్టు. నీ పొరుగు వారిని జీవించుకో, ఈ దిక్కుమాలిన నాగరికతను లోనికి తెచ్చుకోకు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ మీరు విన్నారు, వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను కొద్దిగా. వాళ్ళు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడ్చి ముర్ర పెట్టి బాధపడ్డారు. పాస్టర్ ఎలా ఉండాలని చెప్పాను నేను? ప్రేమించేవాడుగాను, బోధించేవాడుగాను, ప్రార్థించేవాడుగాను, వేయిపరిచేవాడుగాను, సంఘమ యొక్క దుఃఖము తన దుఃఖముగా భావించి ప్రార్థించేవాడుగా ఉండాలి. ఎప్పుడు అలాగే చెప్తారు మీరు మారలేదన్నారు. నేను ఎందుకు మారుతాను? నేను ఆయన కొరకు మారిపోయాను కనుక ఇక నాలో మళ్ళీ మారాలి. మళ్ళీ లోకస్తున్నా వాళ్ళు. ఇక నేను మారను. అనేకులను మార్చుకోవడానికే నన్ను మార్చాడు. ఎంత బాగుంటుందో తెలుసండి. మీలాగా అన్నీ తీసేసుకుని పాపం ఆ డబ్బు వైపు, ఆ షాపుల వైపు, ఆ ఇల్లు వైపు చూడట్లేదు పాపం. వాళ్ళు ఆ ఏసీ వైపు చూడట్లేదు. మన రూపగారు చూసినట్లు కేవలము దేవుని వైపు చూస్తున్నామండి. అక్కడ ఎందుకో మాకు తలుపు తెరిచాడు దేవుడు. చూసారా ఆ సాక్ష్యాలు ఎంత బాగున్నాయండి. ఆ గొప్ప నగరంలో సొంత స్థలాలు, సొంత ఇళ్ళు, ఇళ్ళకి ఏసీలు, తిరగడానికి వాహనాలు, చేసుకోవడానికి మగవారికి కష్టార్జిత చేతి వృత్తులు, ఆడవాళ్ళు చేయడానికి వ్యాపారములు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమే నేను దీవిస్తుంది, ఎప్పటికైనా దీవిస్తుంది. అది నిన్ను దీవించేది అది మాత్రమే. ఎవరు నిన్ను దీవించలేరు, ఎవరు నిన్ను స్వస్థపరచలేరు. పాపము చేయవారికి మాత్రమే రోగము. సంఘము జబ్బు పడిపోయాయి. కేథలికులు జబ్బు పడ్డారు ఖచ్చితంగా. సహోదరులు విన్నా పర్వాలేదు. ప్రొటెస్టెంట్లు ఖచ్చితంగా జబ్బు పడ్డారు. జబ్బు నేను విడిపించే నాయుడు లేరు. వర్తమాన సంఘము జబ్బులో లేదది. ప్రవక్త వాపోయాడు, ఆ జబ్బుకి తగ్గ వైద్యుడు నా దగ్గర రమ్మన్నాడు. అవునా? స్వస్థపరచడు, వాక్యం ఇస్తాడు. దీని ప్రకారంగా బాప్తిసం పొందు. నీకు రోగమో, మరణమో, నరకమో. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త దగ్గర వర్తమానం ఉన్నది. ఆ వర్తమానం మనకిచ్చాడు.
ఫ్రీ డెలివరీ చాలా సంతోషమైంది. మళ్ళీ ఫ్రీ డెలివరీ వస్తుంది. సరిగా కూర్చోండి, దెబ్బలాడకండి. ఏం చెప్పాను ఇప్పుడు నేను? అది తన అతిక్రమ మతవర్తకము ద్వారా ధనవంతురాలైందంట. ఏమైంది అది? ఆ పెళ్ళికూతురు ఏమైంది? తన అతిక్రమ మతవర్తకము ద్వారా ధనవంతురాలైంది. వాక్యం నువ్వైనా సరే వాక్యం పక్కన పెడితే నువ్వు ధనవంతుడు అవుతావు. వాక్యం పక్కన పెడితే నా ప్రాణం పోయిన దాన్ని నీ పక్కన పెట్టను అని అనుకోను. వాక్యం పక్కన పెడితే ఏమవుతుంది? అతిక్రమ మతవర్తకం ద్వారా ఏమైంది? ఆమె బుద్ధి లేని కన్య ధనవంతురాలైంది. ధనం, నువ్వు ధనానికైనా దాసుడిగా ఉండు, దేవునికైనా, రెండింటికి నువ్వు దాసుడిగా ఉండలేవు. నీ డబ్బు ఎక్కడ, నీ మనసు ఎక్కడ ఉంటుంది? నా 25 లక్షలు ఉందనుకో, ఇక్కడ ఉండను నేను. మనిషిని ఇక్కడ మనసు ఎక్కడ? మాస్టర్ అన్న మాట తప్పు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉందో నాకు తెలుసు అని. ఆయన తెలియదు నేను ఎక్కడ ఉన్నాను. యుగంధర్ సినిమాలో ఉంది నా మనసు, ఎన్టీ రామారావు గారు. అర్థమైందా? కానీ నిజమైన భక్తుడు తన మనసును ధనం మీద పెట్టడు. అది మన గురించి కాదు అని నేను అనుకుంటాను. అవునా? కోటేశ్వరులైన వర్తమానికులు ఉన్నారు, వర్తమాన విశ్వాసులు ఉన్నారు. తమ మనసు ధనం మీద పెట్టరు. ఉంటే ఉండకపోతే పోతుంది. ఆయన ఇచ్చాడు, ఆయన పట్టిపోతాడేమో. నడు, ఎందుకంటే మన పీరు వెతికి లెక్కెడతావు. హల్లెలూయా. ఎవడొకటి పట్టిపోతాడు. పెద్ద కొడుకు చిన్న కొడుకు 10 రాజబాబు పట్టిపోలేదు సూర్యకాంత్ దగ్గర, తాళం తీసి మరీ పట్టిపోయి. కానీ మనస్సు ఆయన మీద పెట్టండి, ధనం మీద. ఆమె హల్లెలూయా. ఆమె ధనముని సంపాదించి ఏం పోగొట్టుకుందే? యోధ ఏం పోగొట్టుకున్నాడు? గ్యాజ్ ఏం పోగొట్టుకున్నాడు? ఖచ్చితంగా అదే పోగొట్టుకుంటారు. ధనం దగ్గర ఉన్నంత మోసం మరొకటి లేదు, దానంతో ఉపకారం లేదు, దానంత అపకారం లేదు. అది ఎంతో అపకారమో అందులో కూడా ఉపకారం ఉంది. అది ఎంతవరకు నువ్వు వాడాలో? 72 ఉప్పు ఉందని వేసేత్తబట్టి కూర కష్టమైపోద్ది. ఆమె హల్లెలూయా. నీ ఎంతగా లిమిటెడ్గా ఇలా చూస్తావు, మళ్ళీ అలా చూస్తావు అంటావు. నా మాటలు సరిగా అయినప్పుడు ఏమవుతుంది? అనేక అనుభవాలు గుండా, ఉపమానాలు గుండా మీకు బోధిస్తున్నాను. ఇలా బోధించి పాస్టర్ లేడు టచ్ చేసుకొచ్చి అంటున్నాడు, తప్పది. మీలోకి జారిపోవాలి, నేను నా వాక్యంలోనికి మీరు జారిపోవాలి. అనేక రకముల ఉపమానములు గుండా నేను మీకు కొండని బళ్ళుని బదులు పడతావా, మెల్లిగా ఇలా ఇలా బదులు పడతావా? కొండను మొదలడాలి అమ్మ, అది ఏం చేస్తాడు? ఒక శబ్దం వచ్చేలా కొడతావా? అయితే నన్ను అలాంటాడు ఇలాగేసి ఆనందంగా అలా వదులుతాడు. అవునా? ఎవరు వినట్లేదన్నట్టే కనిపిస్తుంది నా మనసు. జానికి డబ్బు కావాలితే ఇక్కడికి రావాలి, ఆరోగ్యం కావాలితే, పరలోకం కావాలితే ఈ సంఘం తప్ప ఏ సంఘము నీకు ఇవ్వదు. ఈ సంఘంలో వాక్యం ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా నీవు 30 ఏళ్ళుగా ఆయన మహిమ చూస్తున్నాను. అనవసరాలు తప్ప ఇంకేం కావాలంటే ఇంకా కావాల్సినవి కూడా ఇస్తాడు. నీకు అనవసరమే సరిపోతాయని తెలుసు. ఏం చెప్పానండి? అవి ఏం పోగొట్టుకుంది? స్వస్థతను, వైద్యుడిని, గుగ్గిలాన్ని, వాక్యమును పోగొట్టుకుని జబ్బైపోయింది. వాక్యమును గ్రహించి నెరవేర్చుటే మనిషిగా మన బాధ్యత. వాక్యమును గ్రహించి దానికోసం నువ్వు భర్తను జయించాలి, లేకపోతే భార్యని జయించాలి, లేకపోతే కడుపును పుట్టిన బిడ్డలను కూడా నువ్వు జయించాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మనుషులను నువ్వు జయించాలి. వాక్యం అంటే మాటలు కాదు, అది దేవుని నోటి మాట. ప్రేమించి నీకు మాత్రమే ఇవ్వబడిన మాట, అనేకులకి ఇవ్వలేని మాట. అది ఎంత అదృష్టమో. నువ్వు ఎవరో నన్ను సన్మానించా తీసుకెళ్ళారు విజయవాడ. నేను నమ్మితే నమ్ము, నాకు 3 జతల బట్టలు అండి. ఆవిడ బట్టలు, నేను బట్టలు వస్తాయని అనుకోలేదు. కొన్ని బట్టలు తీసేయాలని అనుకుంటున్నాను నేను. 7-8 జతలు ఉన్నాయి. కొన్ని రిటైర్మెంట్ ఇచ్చేయాలి అని అనుకుంటున్నాను. 3 జతలండి. రామరాజు కాటన్ షర్ట్ కొనుక్కోవాలని కలలు కంటున్నా. ఆ రామరాజు కాటన్ షర్ట్ కూడా ఇచ్చారండి, అది ఇంట్లో ఉంది. అర్థమవుతుందండి?
ఆమెకి ఇచ్చారు, నాకు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. 12 మంది అపొస్తలులేమో 12 కూరలతో భోజనం. నేను చెప్తున్నాను, ఎప్పుడు ఏది నీకు కలగజేస్తాడో అది మీకే తెలియదు. అది చెవి కనబడలేదు, కన్నులకు గోచరము కాలేదు, హృదయమునికి గోచరము కాలేదు, కంటికి కనబడలేదు. కానీ ఎదురు చూడని మార్గమున క్రియ చేయు మారని దేవుడు. నిన్ను ఎలా సన్మానించాలో బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయనను నీవు భుజముల మీద మోస్తున్నావు అన్నాడు. తల్లిదండ్రులు చచ్చిపోతే ఆయాల మొత్తం మా అమ్మను ఒక నిమిషం మోసాను అంతే, అవునా? కానీ ఇది జీవితాంతమా ఆయన్ని భుజముల మీద మోస్తూ ఉన్నావు. అది ఆయన్ని నీ కొరకైన ప్రేమ. తన వల్ల నువ్వు సిలువను ఎత్తుకున్నావు అన్నాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, నా సిలువను ఎత్తుకోండి. సిలువు ఏమైనా పూలపాన్పా? ఏమండి, పోనీ అది ఏమైనా పూలనామా నదిలో హాయిగా వెళ్ళడానికి? అది ఏమైనా పూలపాన్పా? అది ఏమైనా పూలనామా? అది ఏమైనా పూలబాట? శ్రమ పడ్డానికి ఇష్టపడట్లేదు కనుకే మీకు శ్రమలు విస్తరిస్తున్నాయి. మీకు అర్థమైందన్నమాట. మీరు శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు కనుకనే చాలా మందికి సంఘానికి శ్రమలు విస్తరిస్తున్నాయి. నీవు కనుక శ్రమించి ప్రార్థిస్తే, ప్రార్థన ఏమైనా శ్రమ అండి? పరిశుద్ధంగా జీవించడం ఏమైనా శ్రమ? యేసు దేవుడని ఒక్క మాట అప్పలకొండకి చెప్తే ఏమైనా శ్రమ? నేను అనుకుంటాను, సులువైన అని నీకు ఇచ్చి కఠినమైన ఆయన తీసుకున్నాడు. నేనేం చేస్తానంటే కఠినమైనవని వీళ్ళకి ఇవ్వను, అవునా? నేను తీసుకుంటాను. వాళ్ళకి, నా పిల్లలకి సులువైనవి, తేలిక ఉన్నాయి. దేవుడు కృప కలిగిన వాడు. సంఘం జబ్బు పడిందంటే కారణం ఉన్నది. ఆనాడు వాళ్ళ స్వస్థత లేక అవస్థలు పడుతున్న కారణం ఉన్నది. కారణం ఏంటి? వారు ప్రవక్తను నమ్మలేదన్నాడు. వారు మోషేనే అన్నాడు, ఇర్మియాని చేర్చుకోలేదు. వాడు ఏ ప్రవక్తని చేర్చుకోరటండి? వాళ్ళు జబ్బు ఏంటో. ఏ ప్రవక్తనే? నువ్వు దేవుడి పంపిన ప్రవక్తే రామని చెప్పి అని అనలేదు వాళ్ళు. ఏ ప్రవక్తని చేర్చుకోరు. సరికదా అని రాళ్ళు పెట్టుకొని చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత వజ్ర వైడూర్యాలతో సమాధిని అలంకరిస్తారు. ఎక్కడైనా ఉందా ఇది? అని చంపడం ఎందుకు? మళ్ళానే అగ్రానికి పాలరైతే సమాధి కట్టడం ఎందుకు? నాకు చెప్పండి, మీకు అర్థమవుతుందా? అజయాల పని. ఎందుకంటే ప్రవక్తని ఇవాళ సంఘశాఖలు ప్రవక్తని అంగీకరించిన కారణం ఏమయ్యాయి? జబ్బు అయ్యాయి. ఆలయమయ్యారు. ఇరిమే కాలంలో జబ్బు పడ్డారు. మోషే కాలంలో ఏమయ్యారు? పాము కాడి తిన్నారు. ఏమంటే క్రమం ఎప్పుడు తప్పదండి. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి, రాసుకోండి. ఎప్పుడు క్రమమే తప్పదండి వాక్యము. ఇవాళ వింటున్నావు గనుక గొడ్డు పిల్లలండి. ఇక్కడ ఎవరు లేరు కదా. గొడ్డు పిల్లలంటే పిల్లల పుట్టలేళ్ళు. పిల్ల వెంటనే పుట్టాలండి. పిల్లలు వాళ్ళు 5కి వెంటనే పుట్టారు. కుమారికి 15 ఏళ్ళు, రాణికి, ఎస్తేర్కి, భాగ్యానికి, ఇలా పిల్లలు ఎందుకు పుట్టరని అని చెప్పాను నేను, అవునా? ఎక్కడెక్కడో సంఘశాఖలు పిల్లలు పుట్టారు, వెనక్కి వెళ్ళిపోయారు, అవునా? వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి వాళ్ళు ఏమో కుష్ఠరోగి ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? వెనక్కి తీసి వెనక్కి వెళ్ళిపోయిన ప్రతి వాళ్ళు ఏమయ్యారు? మరొక బిడ్డ కోసం నువ్వేం చెయ్యాలి? నేను దేవుని సన్నిధికి రావాలి. ఈ సన్నిధిని విడిచిపెట్టకూడదు. నా స్వార్థం కోసం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రత్యక్షపరచబడిన వాక్యం కోసం వారు రావాలి. నువ్వేమవుతే మరొకరు ఇస్తారు. ఏమండి, మీకు ఉద్యోగాన్ని తీసిస్తాడు అనుకో, మరొకరిని మీకు రెడీగా ఉంటారు, మరో 3 సిద్ధంగా ఉంటారు. ఏది ఎందులోకి వెళ్ళాలో తెలియక నువ్వు తొందరపడతావు. అర్థమైందా? దేవుని అద్భుతం అండి. గొడ్డుతనం లేదు. భర్తనిస్తాడు, భార్యనిస్తాడు, సహజీవనంలో పిల్లల్నిస్తాడు, జీవనోపాధిని ఇస్తాడు, పోషిస్తాడు, మిమ్మును నిజమైన మనుషులుగా నిలబెడతాడు. మా మాస్టర్ అవారగా తిరుగుతున్నప్పుడు, రే నీ ముందు 100 మంది బతుకుతున్నారు, నువ్వెందుకు బతకలేవు అనే ప్రశ్న నీలో ఎప్పుడైనా తలెత్తిందని అడిగాడు మాస్టర్. ఎప్పుడుకున్నాడు? వెళ్ళాలనుకుంటున్నాను ఆంధ్రలో చూడడానికి. కామేశ్వర మాస్టర్.
అర్థమైందా? ఆ మాట నాలో ఏం చేసేది? నన్ను ఆలోచింపచేసేది. ఏం చేసేది ఆ మాట? ఈ వాక్యము నిన్ను ఆలోచింప చేయదా? నాకు అర్థమవుతుంది. ఇది ఆలోచింప చేయదా? ఆ పాస్టర్ గారిని నేను ఆదివారం వెళ్ళకపోతే మళ్ళానే టెలిఫోన్ వైర్ ఫోన్లో ఆదివారం మెసేజ్. అలాంటి పాస్టర్లు ఎక్కడైనా ఉన్నారా? ఆదివారం రానోళ్ళు ఆదివారం ఏం చెప్పారని తిరిగి వర్తమానం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు నాకు కనపడలేదండి. ఏం మనుషులండి వీళ్ళు, నాకు అర్థమవుతండి. ఇంక సైన్స్ పెరిగింది కనుక ఇది ఆన్లైన్లో వచ్చేస్తుంది మీకు. కొన్ని పరామర్శకి ఫార్మాలిటీగా ఏ వర్తమానం చెప్పారు ఇలాగా అడిగాడు. ఎక్కడైనా ఈ గేటు దాటితే నన్ను, ఆ గేటు దాటితే ఆయన్ను, ఇక రోడ్డు మీదకి వెళ్తే నీవు మర్చిపోతావు. నన్ను ఆయన్ని మర్చిపోయావు. ఇక లోకంలోకి వెళ్తే నీవు ఇంక నీవే కాదు, ఇంకా అంతా మతి మరిపే. ఇక ఆయన ఎప్పుడు గుర్తుంట నీకు? ఇంకా ఈ పరలోకం గురించి చెప్తే నీకేమెక్తుంది? ఏ వ్యక్తి అండి. పోరాడుతూనే ఉంటాను. నాతో పాటు మీరు కూడా పోరాడండి, పోరాడుతూనే ఉండండి. ఏది ఉంటే దాంతోనే పోరాడమన్నాడు. పోరాడుతూనే ఆత్మ సంబంధమైన పోరాటం మామూలు. ఆ యుద్ధంలో అటు ఇటు తేలిపోతాం, కానీ ఈ యుద్ధంలో అటు ఇటు తేలవు. ఎప్పుడు జయం ఎందుకంటే నీ దేవుడు జయం పొందుకున్నాడు కనుక, ఆయన కుమారులు ఖచ్చితంగా జయం పొందుతారు కనుక. సరస్వతికి నేనే ప్రత్యక్ష సాక్షి, కరువు కాటగాలకి నేనే అనేక అనుభవాలు గుండా ప్రయాణించి ఇలాగా మీ ఎదుట నిలబడి తిరిగి బోధింప చేయు ఆ ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ముందు నా సాక్ష్యం సజీవంగా ఉండాలి. అప్పుడు నా సాక్ష్యము బ్రతికి బట్టగడితే సంఘం కూడా బతికి బట్టగడతాం. నేనే ఎవరైతే మీరే ఇంకెలా అర్థమవుతుందా? ఏం చెప్పానండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆశ దేవుని మీద తిరుగుబాటు చేసి తప్పిపోయి జబ్బు చేస్తే మానవ వైద్యులు పడి చచ్చిపోయాడు. సంఘము పరమ వైద్యుని విడిచిపెట్టి ఎవరిని పడి మానవ వైద్యులు పట్టుకుందన్నాడు. ఏ వైద్యుడిని? మానవ వైద్యులు అత్యంత ధనవంతుడైందని అలెగ్జాండర్ని బతికించలేకపోయారు. చివరికి వైద్యులు కూడా చచ్చిపోతున్నారు. చచ్చిపోరా? ఆమె హల్లెలూయా. ఇక్కడ ఎట్టారా బాబు, అక్కడైనా హాయిగుండు. బాగాలేదు వేసవకాలం. వినండి మరి, కొంచెంసేపు చెప్తాను. 1 గంటకి క్లోజ్ చేద్దాం. ఎవరిని పట్టుకున్నారు? దేవుని విడిచిపెట్టి మానవ కొంతవరకు నేను స్వస్థపరచగలడు. అలెగ్జాండర్ని అలెగ్జాండర్ స్వస్థపరిచారా? వైద్యానికి దేవుడు ఒక ప్రత్యామ్నాయం ఏర్పరిచాడు. స్వస్థపడ్డ మార్గాలు ఉన్నాయి, శోధనలో తప్పించుకున్న మార్గాలు నిజం. శోధనలో తప్పించుకోకపోతే మనం అప్పుడే డామని చచ్చిపోతాం. అప్పుడే మనం ఏమవుతాం? చచ్చిపోతాం. డామని అనక్కలేదు, చచ్చిపోతాం. అవునా? శోధనలో కూడా దేవుడి చేయు ఏర్పాట్లను గమనించాలి. తప్పించు మార్గాలు ఉన్నాయి, తప్పించుకుని మార్గాలు ఉన్నాయి. రోగం నుండి, కరువు నుండి, అప్పుడు అర్థమవుతుందా? శత్రువుల నుండి తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. మంచి పరిశుద్ధాత్ముడు మంచి ఉపాధ్యాయుడు. తెలుసా మీకు ఆ సంగతే? యేసు మంచి ఉపాధ్యాయుడు, ప్రవక్త మంచి ఉపాధ్యాయుడు. మంచి ఉపాధ్యాయుని యొక్క విద్యార్థులు ఎలా ఎదుగుతారు? బాగా ఎదుగుతారు. మంచి ఉపాధ్యాయుడు పరితపిస్తాడు, నేను తనలాంటి ఒక గురువుని తయారు చేయాలని. ఎండనగా కొండనగా ఆ విశ్వాసాల మధ్యకి తిరిగారు. వాళ్ళు ఇచ్చిన 30 రూపాయలు 40 రూపాయలు రైల్వే ఖర్చులకు ఛార్జీలకు అయ్యి మొదలుపెట్టి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వాళ్ళు ఇచ్చిన అన్నాలు తిని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఆనాటి మీ బోధ, ఆనాటి మీ ప్రార్థనలు నేటికి మాకు ఫలించాయి.
అర్థమైందా? అలాగే ఎవరు రారు అన్నారు వాళ్ళు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యులు చూడగానే ఎలాగ ఆనందం ఉందా ఏమండి? మా మాస్టర్ అనేవాడు, నన్ను రిక్షాలో తీసుకెళ్తావో కారులో తీసుకెళ్తే రిక్షా కార్మికుని అయిపోతానే అని ఉద్దేశం. లేదండి, ఏమైనా మిమ్మల్ని కారులోనే తీసుకెళ్తాను, చూస్తానులే అని ఊడుకో. అర్థమైందండి? వాళ్ళు నన్ను విడిచి రాజులు అయ్యారు. ఏమయ్యారు? మీరు ఎప్పుడైనా ఈ మహానగరానికి వస్తే, ఈ విశాఖపట్నానికి వస్తే, లేదా ఈ విజయవాడకు మీరు వస్తే, మా ఇల్లే మీ ఇల్లు. నేను షాప్కి వెళ్ళిపోతాను, నీకో తాళాలు. నేను పనికి వెళ్ళిపోతాను, నీయే తాళాలు. అర్థమైందండి? ఏ రూమ్గా రూమ్ వేసి అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇంకా కప్పల్లో నాళ్ళనే ఇప్పుడు ఇంటారా, వాళ్ళు నవ్వుకుంటారు. ఆ కప్పల్లోనే, ఆ దోమల్లోనే, ఆ పందులు ఓ పక్కనే చిన్న చిన్న పాములు పక్కనికి వెళ్ళిపోవడం. వాళ్ళ ముగ్గురు నలుగురు ఎలా పడుకుంటే వాళ్ళ పక్కన పడుకునేవాడు నేను. ఆమెను హల్లెలూయా. వాళ్ళ తల్లిదండ్రుని దేవుడు దీవించాడు. ఏళ్ల మూలంగా ఏళ్ళు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమును విడిచి వెళ్ళలేకపోయారు వాళ్ళు. ఆ వాక్యమును అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఏమైంది సంగమా? రోగగ్రస్తమైంది. సంఘం ఏమైంది? ఎందుచేత? ప్రవక్తను ఇర్మియాను, విలియం మేరీన్ బ్రహ్మ గారిని, మోషేని చేర్చుకున్నప్పుడు ఏమవుతావు? జబ్బు పడతావు. ఆత్మ సంబంధమైన రోగములకి వాక్యమే ఔషధం. శరీర సంబంధమైన రోగములకు మందే ఔషధం. ఇప్పుడు అర్థమవుతుందా? వాగ్దానం ఉందండి బైబిల్లో. వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తామండి మేము. దేవ స్తోత్రం. పెంతుకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు అనే మందుల చీటి కుమ్మరింపబడిందండి సంఘానికి. ఔషధ చీటి వచ్చిందటండి. ఏ రోగమునికి ఏ మందు వాడాలి? ఇప్పుడు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? ఆయన ఏం తెచ్చాడు? సువార్త. అపొస్తలులు ఏం తెచ్చారు? ప్రవక్త ఏం తెచ్చాడు? పెంతుకోస్తు పండుగ నాడు ప్రభు ఏం పంపాడు? పరిశుద్ధాత్మను పంపింది. ఆ పరిశుద్ధాత్మ నీ యొక్క రోగముల ఔషధ చిట్టి అటండి. చీటి. పరిశుద్ధాత్మను పొందుకుంటే రోగం అనదు. పరిశుద్ధాత్మకు రోగం రాదు. కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ నీకున్నప్పుడు తెలుసా? అందుకనే ఆ ఆత్మ పొందడానికి నిజమైన బాప్తిసం పొంది, నిజమైన వర్తమానం స్వీకరించి పరిశుద్ధాత్మను పొందలేకపోవచ్చున్నావు అంటే నీవు ప్రార్థించలేకపోవచ్చున్నావు. మీరు ఎప్పుడైనా ఒకటి మాత్రం మానేయాలి, మేము భక్తి పరులమని ఎక్కడ చెప్పుకోకండి. అనేకుల్లో భక్తి పరులని పేరు తెచ్చుకోకండి. మీ భక్తి మీ కొరకే, మీ పరిమితం కావాలి. మీ విశ్వాసం మీకే, అది మీలోనే మీరు ఆనందించాలి. అనేకులు నిన్ను, నీ భక్తిని నిన్ను పొగడాలని కోరుకోకు. అది నా మాటల యొక్క అంతర్యం. అప్పుడే నువ్వు పడిపోతున్నావు. అందువల్ల నీకు ఇవ్వబడిన పనిలో నీకే సమయం లేదు. నువ్వు పోరాడడానికి నీకే సమయం లేదు. నువ్వు ప్రార్థించడానికి సమయం లేదు. అయినా నువ్వు పోరాడి సమయం సేకరించి ప్రార్థిస్తే నువ్వు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా స్వీకరిస్తావు. ఆత్మలేని క్రైస్తవులు ఆయనకి చెందరండి. మీరందరూ ఉన్నారా? మీరందరూ పరిశుద్ధాత్మ ఆయనకి చెందుతారు. పరిశుద్ధాత్మ అనే అగ్ని లేకపోతే ఈ ర్యాకెట్ ఆరోహణం కాదు. ఈ ర్యాకెట్ ఖచ్చితంగా కాదండి. అది అగ్ని చేత ఆరోహణం అవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మని అగ్ని చేత ఈ రాకెట్ ఏమవ్వాలి? ఆరోహణం కావాలి. అది మీరు మాత్రం మర్చిపోకండి. ఆ ఆత్మ యొక్క విలువ మీరు గుర్తిస్తే ఆత్మను అపేక్షించండి. రోగం పారిపోతుంది, దెయ్యమో పారిపోతుంది, కరువు పారిపోతాయి, విషమ పరిస్థితులు పారిపోతాయి, గందరగోళమో పారిపోతుంది, కుటుంబంలో సమాధానమో కొలువై ఉంటుంది. మా నలుగురి మధ్యన సమాధానం అయితే మీకేం బోధించలేము మేము.
మాకే సమాధానం ఇప్పుడు మేమేం బోధిస్తాం, ఆడి మాట నేనేందో నా మాట వాళ్ళెనరో అన్నట్టు అయిపోయి ఏమవుతాం, ఒకళ్ళొకళ్ళనే కుస్తీలు పడతాం. అవునా? కుటుంబంలో ఏముండాలి? వర్తమానం వచ్చింది, కుటుంబం వర్తమానం తలపుస పట్టుకెళ్ళండి. కుటుంబంలో ఏముండాలి? నీకు అన్నమే కావాలితే నువ్వు ప్రార్థించి, నీకు కూర కావాలితే, మంచి ఇల్లు కావాలితే, మంచి ఆరోగ్యం కావాలితే, దీని అంతటిని తీసుకొచ్చి ప్రార్థనకి లిక్కెట్టాడండి. దీని అంతా తీసుకొచ్చి ఏం చేశాడు? ఇక పాసం నేను ఇక్కడే పడుకుంటామండి, మేమిద్దరం ఈజీగా లేవడానికి ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఈ వయసులో నేల మీదే మాకు సుఖం. అర్థమైందా? నాకు ఎప్పటి నుంచో మంచం లేదులే, ఉందండి. చాలా సంవత్సరాల నుంచి నాకు నేల మీద పడుకుంటేనే నాకు వాళ్ళందరూ పరుపులు వేసేసారండి. మీ ఇంట్లో ఎలా పడుకున్నాను నన్ను అడిగానే పిల్లని. హాయ్, వాళ్ళ నేల మీదే కనుక ఆ నేలే ఇక్కడ ఉంది, ఈ నేల మీదే పడుకుంటాను. ఆ నేలే ఇంక వయసులో మనకి మంచంతో తేలిక ఆహారం తింటామేమో, తెల్లవారు లేవగానే తెల్లవారుజాము 3:30కి హాయిగా మెలకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 6 దాకా మనం ప్రార్థన చేసుకుని 6కి దినచర్య మనం ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? ప్రార్థించకే పాటలు ఖచ్చితంగా మీరు ప్రార్థించాలి. బయటికి తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి గాల్లోకి వెళ్ళరండి. ఏమి ఆ వాక్య ఔషధము మనము వాడుకుందుము గాక అన్నాడు. ఏమన్నాడు? ఆ వాక్య ఔషధము మనము వాడుకుందుము గాక. ఔషధ చీటీ రాశారటండి సంఘశాఖలో, కానీ ఏ ఏ ఏ జబ్బుకి ఏ మందు వాడాలో రాయలేదట. చీటీ పట్టుకెళ్ళి మందులు కొట్టుకెళ్ళారట. అన్ని మందులు ఏమైనా అని అడుగుతా ఉన్నాడు, కానీ కొన్ని మందులే కావాలి. అది ఏ మందు ఏ రోగానికో లేదని చెప్తున్నాడు. అర్థమైందా? పారాసిటమాల్ రాసాడు అనుకోండి, నులుపురుగు పెళ్ళితే తగ్గుతుందా? తగ్గుతుందండి. కానీ దేవుడు కృప కలిగిన వాడు. ఏ ఏ రోగమునకు ఆ మందులు రాశాడు అతను చేసుకోండి. ఇప్పుడు అర్థమవుతుందా? సంఘశాఖలు ఏం చేశాయి? మందుల చీటిని రాశాయి. ఏ రోగానికి ఏ మందు రాయలేదు. అప్పుడు రోగి చచ్చిపోతాడు. నిజమైన ఔషధ చీటి ఇవ్వబడింది, నిజమైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, నిజమైన ఔషధం ఇవ్వబడింది, నిజమైన పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు, నిజమైన పరమ వైద్యుడు ఇవ్వబడ్డాడు. నాకు వైద్య రూపంలో వచ్చాడండి. ఈ వీడియో ప్రపంచం అంతా వెళ్తుంది. వైద్యుడిగా దగ్గరికి వచ్చారండి, తన వైద్య బృందంతో వచ్చారండి. ఆయన సర్జరీ చేస్తాను, నాతో స్వయంగా మాట్లాడారు. అదే నేను కెల్లేసి లేచిపోయి వాళ్ళందరినీ చెదరగొట్టేశాను. వాళ్ళందరూ వెళ్ళిపోవడం స్పష్టంగా చూశారు. మళ్ళా తెల్లారలేసి భయం వేసింది. మరలా ఒక్కడే వచ్చాడు. నీకు కొయ్యాలన్నాడు. నీకు ఏం చేయాలా? నీకు ఆపరేషన్ పడుతున్నాను. మీ ఇష్టం అండి అన్నానంటే, మీ చిత్తం అని నేను కూడా అనలేదు, మీ ఇష్టం అండి. నేను ఎప్పుడు అలా మీ ఇష్టం అండి, అదే మన వాడికి భాష. ప్రవక్తలోంచి మాట్లాడాడు. మళ్ళా అది నిజమైన సర్జరీ. అది నేను అనుకున్నాను, నిజంగా ఆపరేషన్ చేస్తావా ప్రభా? మీరు ఎప్పుడు చేస్తారు? ఏ హాస్పిటల్లో చేస్తారు? ఏ వైద్యుని అనుకుంటారు? అంటే మీరు అన్నారు కనుక నేను స్వస్థపడతాను అని అనుకున్నాను. కానీ ప్రవక్త తేల్చేశాడు. దేవుడు ఎప్పుడు నన్ను అలా ఉంచలేదండి. ఎప్పుడు నా సందిగ్ధ అవస్థ నుంచి నేను బయటికి తీసుకొస్తాను. అక్కడ మాట్లాడగానే అది ఆపరేషన్ కాదు, అది కేవలము హృదయ సున్నతి. ఆమెన్. హల్లెలూయా. నేను మార్పు చెందాలి. అప్పుడు ఏమనుకున్నా, నేను 18 ఏళ్ళు అవుతుంది, కళలు కూడా వచ్చి 19 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేయాలి? డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఎక్కడికి వెళ్ళను? డబ్బులు లేకుండా నా హాస్పిటల్కి వెళ్తే ఏమన్నాడు అతను? ప్రయోగశాలలో మీరు మిమ్మల్ని తమ ప్రయోగాల నిమిత్తం వాడుకుంటారు. అవునా?
ఒక స్నేహితుడు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి కాకినాడ. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి 3వ వైద్యుడు అంటే అతను ప్రపంచంలోని. ఆ రోజు అతను దర్శనం దొరికింది, వెళ్ళాను. నిజంగా మీకు పెయిన్ వస్తుంది కదా, పెయిన్ వస్తుందని. నేను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైద్యుడు, మీరు వైద్యం చేయలేరా నాకన్నా. ఇక్కడ నీకు మీ మీ స్థితిని బట్టి నేను మీకు వైద్యం చేయాలి యా అన్నాడు. మీకు ఇన్ని లక్షలు అవుతాయి. అవునా? అసలు నేనే మీకు వైద్యం చేస్తే 12-13 లక్షలు. ఈ బయట కూర్చుని ఏమన్నారండి, ఏమన్నారు, పర్లేదు తగ్గిపోతున్నారు నారండి అన్నాను, అంతే. ఇంకేమీ స్వస్థతను ఆస్వాదించాలి. ఏం ఆస్వాదించాలి? వాక్యమును, భోజనమును, మంచి బట్ట కట్టుకున్నప్పుడు దాన్ని కూడా మనము ఆస్వాదించు మనసు ఉండాలి. ఏముండాలి నీకు? సంతోషించడం, ఆస్వాదించడం. అవునా? ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆస్వాదం చెందాలి. అవునా? అబ్బా, ఆ రమణీయత, చక్కని గాలి, పుష్పములు, సూర్యచంద్ర నక్షత్రములు, వెన్నెల, అబ్బబ్బా, ఇదంతా ఆ ఆస్వాదం. పరలోకంలో కూడా ఆస్వాదం తెలియదండి చాలా మందికి. ఆస్వాదించడం ఇక్కడ తెలియకపోతే పరలోకంలో కూడా మనకి మహిమను ఆస్వాదించలేవు. ఆ జీవమును నీ సోదరులు చూసి ఏ ఆస్వాదించలేవు. స్వస్థతను ఆస్వాదిస్తున్నాను ప్రతిదినం. నీకు తెలుసా? దానిదే మంచి భోజనం చేయండి. నాకు నేనే కొన్ని నియమాలు తీసుకుని జీవిస్తున్నాను. అర్థమవుతుందా? ఎవరైనా భోజనాన్ని, అన్నాన్ని, వస్త్రాన్ని, ఆమెను హల్లెలూయా, స్వస్థతను ఆస్వాదించాలి. ప్రతిదినము స్వస్థతను, దేవుని మహిమను, కృపను మనం ఆస్వాదించాలి. నడుస్తూనే స్మరించాలి. నువ్వు ఆయన చేసిన ఉపకారం మర్చిపోకు. నేను మర్చిపోతానండి. చెవులు తేడాలు ఉన్నాయండి, ఏం చేయవండి. ఓ రోజు నీ మరాఠీ మొగ్గల కింద పడిపోయాయి. ఆ రోజు మళ్ళీ తలెత్తే మళ్ళీ ప్రార్థనండి. కుడి చెవిలో ఓరు ఆగింది. అర్థమవుతుందా? 10 ఏళ్ళుగా ఆ సహోదరి స్వస్థత కోసం ఎదురు చూస్తుందంట. 10 ఏళ్ళు పడుతుంది స్వస్థతకి. 10 ఏళ్ళు పడుతుందా? మారు మనసు పొందడానికి 6 ఏళ్ళు పడుతుందా? పోనీ 6 నెలలు పడుతుందా? నేను నమ్మిన వెంటనే మారు మనసు పొందాను. నమ్మిన వెంటనే ఏం చేశానా? కలుపాకలు, సారగొట్లు, టెలివిజన్లు, సినిమాలు, బూతులు, అబద్ధాలు అన్నీ ఆపాను ముందు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంకా ఉంటే ఇంకా ఆగిపోతాయి. ప్రయాణించే కొద్ది ఏమవుతాయి? ఏమైంది? హల్లెలూయా. విశ్వాసపు భాష మర్చిపోయారండి. అది భాష కాదు, అది లోకపు అవిశ్వాసపు భాష. దేవుడు భూమి మీదే దేవభాషను ఇచ్చాడు, అది విశ్వాసపు భాష. ఆయన ఎన్నడూ అవిశ్వాసంగా మాట్లాడలేదు. స్వస్థపరచు శక్తి ఉంది. ఎప్పుడైనా జ్వరం రావడం జరిగిందా? మీరు ఈ చెబితే బాధపడిపోదాం బాబోయ్ అని అన్నానా? నేను మోసుకుపండి హాస్పిటల్కి అన్నాను. పోనీ చెప్పండి, పోనీ హాస్పిటల్కి ఎందుకండి మోసుకెళ్ళడం? చర్చిలో పడేయండి. అర్థమైందా? ఇక్కడి నుంచి 4 చేతులు పడి ఎక్కడ పడేలా? నీ దయింటి లేపు, లేకపోతే నేను ఎప్పుడు అలాగ అడుగుతానండి. మీకు అర్థమైందా? నీ దయ్యుంటే స్వస్థపచ్చు, తిరిగి లేపి మళ్ళీ నీ పని పుట్టిగా నన్ను అడుగుతుంటారు, ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నావు? చలాకీ రాజు, చలాకీ రాణిలాగా. చలాకీతనం ఎక్కడుంది? నీ మనస్సు దేవుని యందు అది లగ్నమైనప్పుడు, దేవుని మనసు నీ మనసు, ఆయన ఆత్మ నీ ఆత్మ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, అప్పుడు నీవేమవుతావు? నీలో చలాకీ. ఇందాక 80 ఏళ్ళు ఇంకా ఆయుష్ ఉంటే రామోజులాగా 88 ఏళ్ళు ఉంటావు. అర్థమైందా? మనం తప్పించాడు యెహోవా వశము. ఎవరి వశములో ఉంది? మరణం తప్పించుట దశంభాగాల గురించి మాట్లాడతాను. నిజంగా మీ అందరితో చెప్తున్నాను. నిజంగా మాట్లాడాలని 14 మెసేజ్లు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు దశంభాగం గురించి మాట్లాడలేదు. ఆ భాగం ఎలా తీయాలి, నా దగ్గర ఎంత భాగం ఉంది అదంతా తెచ్చి ఇక్కడ వేస్తాను. మీరు ఎలా తీయాలి అని చెప్తాను. నేను మీరు దీవించబట్టలేదండి. చాలా శోచనీయమైన సంగతి. దేవుని భాగం సమయం దొంగిలిస్తారు.
ధనాన్ని, బలాన్ని అంతా దొంగిలించడమే. అలాగంటే మీకు బాధ కలుగుతుంది, నాకు తెలుసు. కనుకనే మన కొరికిన పుత్ర స్వీకారము పూర్తయింది. మీరు పుత్రులుగా, కుమారులుగా, కుమార్తెలుగా దత్తత చేయబడ్డారు. పుత్ర స్వీకారము పూర్తయిపోయింది. దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కొరకు మనల్ని స్వీకరించాడు. నువ్వు స్వీకరించబడాలి. నువ్వు ఎలుగెత్తి, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను. ఏమండి, ఈ వయసులో మనం దేవునికి పిల్లలం. ఈ వయసులో వీళ్ళ మాకు పిల్లలు. మీకు అర్థమవుతుందా? బంధం తెగిపోయిందా? వీళ్ళకి నాకు తెగిపోయిందా? ఆయనకి నాకు తెగిపోయిందా? నువ్వు ఎప్పుడైతే కుమారుడిగా, కుమార్తెగా మారావో, ఆయన ఎప్పుడైతే నీకు తండ్రిగా మారాడో, మీరు ఎప్పుడైతే పిల్లలుగా మారారో, తండ్రిని అడుగు తెచ్చుకునే హక్కు ఉంది. మరి ఇంకెక్కడ ఉంటుంది? వీళ్ళని అడిగి, నా దగ్గర నాలో జేబులో ఉన్నట్టు ఒకటే, వాళ్ళ జేబులో ఉన్నట్టు ఒకటే. అవునా? నా దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉంటే ఒకట, నాదే వాళ్ళది వాళ్ళదే. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మీయ ధర్మం ఒకటి చెప్తున్నాను వినండి. దేవునికి పిల్లలుగా మనము మారినప్పుడు ఆయనదంతా నీది. అబ్రాహాముదంతా ఇస్మాయిల్దా? ఇప్పుడు అర్థం చేసుకో. యేసుక్రీస్తు స్వాస్యం అంటే ఎవరిదే? వారసత్వపు ఆస్తి అంతా అబ్రాహాము రాజ సంతానముగా మనది. ఆమేన్, హల్లెలూయా. అందుకని స్వస్థత నీది, ఐశ్వర్యము సమస్తము నీవి. ఈ ప్రపంచాన్ని ఓడించగల శక్తి అంతా నీది. అక్కడ అదే మాట్లాడు. పుత్ర స్వీకారం పూర్తయిపోయిందట మనకి. అంటే కుమారుడుగాను, కుమార్తెలుగాను స్వీకరించేశాడట. స్వీకరించినట్టునే ఏమవుతుంది? ఆస్తి బదలా చేయబడుతుంది. అవునా? అంతేనండి. ఆస్తి, అసలు ఆస్తి ఆగరబట్టిపోవాలి. లేదా ఆగర కొడుకు, లేకపోతే ఎలియాజరు. అది అబ్రాహాంకే కాదు ఆ ప్రశ్న తలెత్తుత, దేవునికి తలెత్తింది. ఇతని ద్వారా ఒక రాజుని, ఒక రాజ సంతానాన్ని జన్మింపచేస్తే అబ్రాహాం ఆస్తి అతనికి వెళుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఆలోచించిందంటే మరలా మన కొరకు క్రీస్తుని జన్మింపచేస్తే దేవుని ఆస్తి అతనికి వస్తే అతని ఆస్తి మనకు వస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? లేకపోతే ఈ ఆస్తి దయ్యానికి వెళ్తుంది. యేసు జన్మించబోతే ఈ ఆస్తి ఎక్కడికి వెళ్తుంది? ఈ నిత్య జీవ స్వాస్థ్యం ఎవరికి వెళ్ళిపోతుంది? ఆయన మరణించే తప్ప, ఆ హక్కుపత్రం తెస్తే తప్ప ఆస్తి తిరిగి మనకి, మన స్థలమో, నీ ఇళ్ల స్థలమో, నీ పంట భూమి నీకు రాలేదు. నీ ఇళ్ల స్థలమో, ఏ మనిషికైనా ఆది దినాల్లో ఇళ్ల స్థలము, పంట భూమి రెండే ఉంటాయి. మూడోది పశువు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఉండడానికి, పండించుకోవడానికి పశువు. దాని పాలు పెరుగు తింటావు. మీరేం బాధపడకండి, దాన్ని వధించుకు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇదే వారి ఆస్తి. ఆస్తి యొక్క రూపం నేటి దినాల్లో మారిపోయింది. ఆస్తి రూపమో ఏదేమైనా అవే ఆస్తి. ఆ పాలు పెరిగి అదే మాసమో. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అదే ఇల్లు కదా. ఇంకా ఆస్తి అంటే బంగారం, వజ్ర వైడూర్యాలు, పేపర్ కరెన్సీ ఇప్పుడు వచ్చింది. అంతేనా? వజ్రాలు, బంగారములు, పేపర్ కరెన్సీ, అది ఒక రకమైన ఆస్తి. కానీ నిజమైన ఆస్తి మూడే. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైతే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డారో పరలోకపు ఆస్తి మీకు ఇవ్వబడింది. అది పిత్రార్జితం. గతంలో చెప్పారు, పిత్రార్జితం విలువైనదని చెప్పారు. అది అమ్ముకోవద్దని చెప్పారు. అర్థమైందా? పిత్రార్జితం నమ్ముకుంటే ఊళ్ళో నీకు దిక్కు ఉండదు. ఎవడరి మీద పడుకుంటావు? ఎవరు రాణిస్తారు చెప్పండి? మీరు ఎవరు రాణిస్తారు? మీకు ఆ చెందిల్లు ఉంది కదా, అది నీ స్వాస్యం. నువ్వు వెళ్ళగానే ఎక్కడికి వెళ్తున్నావు? నీ అక్కడ ఇల్లు లేకపోతే ఎక్కడికి వెళ్తావు? అద్దెంటికి వెళ్తావు. అద్దెంట్లో ఎంతసేపు ఉంటావు? ఇల్లు నుంచి ఇల్లు మారగలవా? అందుకనే శాశ్వతంగా జీవించడానికి దేవుడికి ఏం చేశాడు? ఒక ఇల్లుని ఇచ్చాడు. అక్కడ శాశ్వతంగా జీవించి దేవుడు ఏం చేశాడు? ఒక ఇల్లుని ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? స్వాస్యము నీకు బదలా చేయబడింది. ఆస్తి అలాగే వెళ్ళిపోతావు అంతే. ప్రార్థిస్తే ఒట్టు, నా ప్రాణం నా చెవిస్తాను నీకు సత్య. ప్రార్థించరండి, పేదరికం పోగొట్టుకొచ్చండి. ప్రార్థించి మీరు పేదల కార్యాలు లేఖనం చెప్తుంది, మీరు ధనవంతులని చెప్తుంది, మీరు ఐశ్వర్యవంతులని చెప్తుంది, మీరు రాజులని చెప్తుంది. ఇంకా బానిస బతికి ఎందుకు బ్రతకాలి నేను?
నీ మనస్సు మారక, నువ్వు మార్పు చెందక, నువ్వు మారు మనసు పొందక, లేఖమును అవగాహన చేసుకోక, దాని ప్రకారంగా జీవించక 1000 అడుగులు వేయవలసింది ఒక్కడిగే సాగిపోయావు. 1000 అడుగులు వేయవలసిందే. చాలా మంది 600 అడుగులు ప్రయాణించారు, 700 అడుగులు ప్రయాణించారు, 800 అడుగులు ప్రయాణించారు. చాలా మంది 900 అడుగుల దాకా వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు ప్రయాణికులు, ఎందుకంటే వారు యాత్రికులు, ఎందుకంటే వారు పరదేశులు. 1000వ అడుగు తర్వాతే వారి యొక్క రాజ్యం ఉన్నది. మరి ఒక్కడిగా సాగిపోతే నీకు రాజ్యం వచ్చేస్తుందా? పోయినా ఆ 1000 అడుగుల దూరాన ఆయన ఇదిగో ఒక్కడికి వచ్చేసి ఇచ్చేస్తారా? ఏమండి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏమండి 8 అవర్స్ పని చేస్తేనే కదా సార్, అలాగే 30 రోజులు 300 240 గంటలు చేస్తేనే కదండి. అవునా? ఆ జీతబత్యాలు చేతికి వస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఉద్యోగం వచ్చిన రోజు నాకు ఉద్యోగం వచ్చేసిందని చెప్పి 30 రోజులు ఇంటికంటే జీతం వస్తుందా? నీకు ఉద్యోగం వచ్చిన మాట నిజమే, నువ్వు 30 రోజులు వెళ్ళి 240 గంటలు చెయ్యాలి లేవు అక్కడ. నువ్వు ప్రార్థన చెయ్యాలి లేవు, వాగ్దానం స్వతంత్రించుకోవాలి లేవు, రాజ్యం స్వతంత్రించుకోవాలి లేవు. ఎందుకని క్రైస్తవులు ఓడిపోయారు తెలుసా నీకు సంగతే? అందుకని సంఘ శాఖల చేత, లోకం చేత ద్వేషించబడుతూ, దూషించబడుతూ, నిన్నే కాదు ఆయన్ని కూడా నీతో పాటు దూషిస్తున్నారు వాళ్ళు. నా అవకతవకల జీవితము నన్నే కాదు ఆయన్ని కూడా దూషిస్తుంది. అర్థమైందా? నా అవకతవకల జీవితం ఏం చేస్తుంది? నన్నే కాదు కలిపి దూషిస్తున్నారు. అందుకని మీ వలన నానా మంజలలో దూషించబడుతుంది. ఆయన దూషిస్తున్నారు మన వైఖరుల వలనే. అంజలితో నీకేం పని? వాళ్ళకి సోది కబుర్లు, ముచ్చట్లు, నీకేం పని? నీ సమయములు, నీకు ఇవ్వబడిన ఇల్లు, అందులో దూరి తలిపేసి ప్యానేసి ప్రార్థన చేసి, లేకపోతే మా వస్తువు, మా వాహనము, మా ఉపాధి, మా డ్యూటీ, మా పిల్లలు, నా చదువులు, మా ఆదాయములు, మా ఖర్చులు, మా చెల్లింపులు, కొనుగోళ్ళు ఎంత ఉందండి ఇందులోనూ. బండి తిక్కుండా కొంటుంది ఆడితే అక్కడ షాపూర్లో చూస్తున్నాను. ఆడు ఎంతసేపు అంత ఇచ్చేస్తుంది. అలాంటి వాడు బేరం ఆడుతున్నాను వెళ్ళి. అదేనా 30 రూపాయలు సొరకాయని పట్టిపోతుంది, అది 20కే వస్తుంది, ఇంకో చోట 15కి. రైతుల దగ్గరికి వెళ్తాను, ఆడవాళ్ళే వాళ్ళ తోటి కదా అంతా మాట్లాడి, నాలాంటి వాడు కూడా 30 ఇచ్చి కొనగలను, 20 ఇచ్చి పట్టుకెళ్ళి ఇంకొక 5 అలా. ఇది అర్థమవుతున్నా అండి? నువ్వు బండి దిక్కుంటే నీకు 50కి అమ్ముతుంది. అవునా? నువ్వు వెళ్ళావు స్కూటర్ వెళ్ళావు అనుకో, బండి దిక్కుంటే కళ్ళు అలసరికి అది ఎంతటి 50 50 ఇచ్చేస్తావు. నేనేమన్నా అలాగా ఆ 50కి 3 సరుకులు పట్టుకొస్తాను. నీలాంటి సొరకాయే, నీలాంటి కూరగాయే. నువ్వు తగ్గించుకో, నీ హెచ్చించబడ్డే కొలిది ఖచ్చితంగా నువ్వు గ్రౌండ్కి వచ్చేస్తావు. నీవు ఎప్పుడైతే గ్రౌండ్కి వచ్చేసావో నేను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నీ ప్రయాణం 900 అడుగుల దాకా వెళ్ళిపోతావు. ఒక్కడిగేసి పరలోకంలో ఉన్నానని భ్రమలో ఉన్నావేమో. సంఘశాఖ అదే భ్రమలో ఉందంట. మేము దేవునిలో, పరలోకంలో అన్ని వాగ్దానములు, ఇది ఆశీర్వాదం అంతా ఆయన ఇచ్చాడన్నారంట. నీకెన్నడూ అలాగే ఇవ్వడన్నాడు ప్రవక్త. నీకెన్నడో, నీకు నెవర్. ఆశీర్వాదము నిత్య జీవమునకు సాదృశ్యము కాదు అన్నాడు. ఆశీర్వాదము, దీవెన, స్వస్థత నిత్య జీవమునకు కానే కాదు. ఒకనికి కలిమి విస్తున్నది జీవమునకు మూలము కాదు. ఒకనికి కలిమి విస్తున్నది జీవమునకు. కలిమి వేరు, జీవము వేరు. దీని డ్యూటీ దీనిది, దాని డ్యూటీ దాని. అర్థమవుతుందా? అందుకనే ఆ ఆశీర్వాదములు మునిగేమన్నా దేవుడు మమ్మల్ని దీవించెను. ఏమన్నాడు? నీకు కారు ఉందా? కారు ఉంది, కారు లేదు. నడిచి వెళ్ళడానికి మనకేముంది? చాలు. రోగం లేని కాలు ఒకటే, మళ్ళీ కారు ఉంది. బాబిడి హెయిర్, బాబిడి కటింగ్ హెయిర్ ఉంది, రంగు పెద ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, హై వీల్ జోడు ఉంది, సెక్సీ గార్మెంట్ ఉంది. అది నీ క్రైస్తవ్యము. అందువలన నీ దేవుడు నీ మూలంగా ఆనాడు నీ బట్టలన్నీ అక్కడ వేస్తాడు ఆయన. నీ హ్యాండ్ బ్యాగులు, నీ జోళ్ళు, నీ అశ్లీల వస్త్రాలు, నీ రంగులన్నీ అదిగో నువ్వు సంపాదించిన ఆస్తి. అది ఎక్కడుంటుందో తెలుసా? అగ్నిగుండంలో. మరి నీవో ఏమండి? నిష్ఠూరపు బాధ అండి ఇది. దీన్ని తట్టుకోలేరు మీరు. దీని కనుక సహిస్తే నువ్వు నిత్య జీవములు అంటావు. ఆ రంగుతో నాకేం పని?
నేను మామూలు నాలాంటి చోటు ఫ్లాట్ చోటు కొనుక్కోవచ్చు కదా. నీ పొరుగువాడి వల్ల మీరు ఎందుకు జీవిస్తారు? పొరుగువాడా నీ పరలోకం ఇచ్చేది? ఏమని హల్లెలూయా. నేను అన్నాను ఏసీ దాకా ఎదిగేవాడిన్నాను. నేను ఇసురుగారైనా మొదలెట్టాను, ఫ్యాన్ దాకా వచ్చాను, ఫ్యాన్ కూలర్ దాకా వచ్చాను. మీరు కూలర్ దాటి ఏసీకి వెళ్ళిపోయారు. నాకు కూడా ఏసీ మీద ఉందన్నాను నేను. దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆనందరాజు అని కుర్రాడు దేవుడు మీకు అర్థమైందండి. ఎక్కడాకా వచ్చాను నేను? ఏసీ కూడా ఇస్తాడని నేను నమ్మాలి. అవునా? ఆమేన్ హల్లెలూయా. ఆయనకి ఏమైనా అసాధ్యమా? తన పిల్లలకి ఏమని ఏమి ఇవ్వకుండా మరుగు చేయి దేవుడైనా అవసరమైన ప్రతి నీకు ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఇవ్వనాను అన్నాడా? అడుగుడి నేను ఇవ్వనాను అన్నాడా? అడుగుడు ఇవ్వబడును అన్నాడు. అడుగుడు ఇవ్వడాను అన్నాడా? అడుగుడు ఇవ్వను. నువ్వేం దేవుడు బాబా అడిగితే ఇవ్వను అన్నావు. అడిగి అక్కడికి వెళ్ళిపో. నో, అడుగుడు ఇవ్వబడును. ఒక దేవుడు తప్ప మానవుడు పలకలేని మాట అది. స్వస్థత అడిగితే ఇస్తాడండి. చచ్చిపోతాను బాబు, చచ్చిపోతే నేను వెళ్ళిపోతే ఇంకా నా భర్తకి దిక్కులేరు, ఇక నా పిల్లలకే. అయితే స్వస్థపడు. అయితే అనేక రీతిలుగా స్వస్థపరిచాడు. కొందరికి బురదరాజు కళ్ళు ఇచ్చాడు. దానికి భర్తమైనేమో చూడమన్నాడు. ఏమేమో బురదరాశాడు భర్తమైకి చూడమన్నాడు అంతే. ఆ నయమాన్ని మొలగమన్నాడు. అది మొత్తం వింత రీతిలో స్వస్థపరిచాడు. కొంతమంది ఏమి పెంకిలు తీసి లోపలికి వెళ్ళాడు. కొంత దగ్గరికి పాడి ముట్టాడు. లాజరా బయటికి. ఇన్ని విధాలుగా స్వస్థ ఉందండి. యావండి నా దగ్గరికి వచ్చింది ఇప్పటికీ నేను మర్చిపోను. నేను అడుగుతాను ఆ దినాన్ని, ప్రభా మీరు 2 సార్లు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? నాకు అర్థమైంది, నేను బతికించడానికి వచ్చానని చెప్తాడు. అయ్యాల అర్థమైందా? ప్రభా మీరు 2 సార్లు. నేను ఆ రోజు ఖచ్చితంగా అడుగుతానండి. ఇవాళ గుండె చెబుతూ కోట్ల మంది చచ్చిపోతున్నారు. అవునా? ఏ చెబుతా? ఇప్పుడు చచ్చిపోయిన పర్లేదు కదా. నా పరలోకం నాకు ఖచ్చితంగా నిత్యత్వానికి వెళ్ళిపోతాను నేను. నా భక్తి అలాంటిది. నేను ఇంత భక్తి చేతను మీకు ఎప్పుడు చెప్పను. నేను నా వల్ల మీరు, మీ వల్ల నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను అర్థమవుతుందా? ఒక మాదిరి లేకుండా నువ్వు భక్తి చేయకు. ఒక మోడల్ ఉండాలి, ఒక ఆదర్శం ఉండాలి భక్తికి. భక్తి పరులు చెప్పుకోకండి ఎక్కడ కూడా. కానీ మీరు భక్తి పరులని మీ జీవితమే సాక్ష్యం ఇస్తుంది. నీ నోరు ఎత్తుకుని నీవెవరో చెప్పేస్తుంది లోకం. ఇంకెందుకు నువ్వు భక్తి పనులు చెప్పుకోవాలి? నువ్వు నీ భక్తుడి లోకం చెప్పేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించేది. ఇక్కడ పెట్టారా బాబు? వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోతే ఏసీలోకి వెళ్ళిపోదాం. చెప్పండి ఇప్పుడు ఎక్కడ రాశారండి? మన స్వీకారం ఏం పూర్తయిందండి? పుత్రులుగా మనము స్వీకరించబడ్డాం. క్రీస్తు దేవుడు అంటే క్రీస్తులో కొలత లేని వాడిగా ఉన్నాడు. పూర్తిగా క్రీస్తులో కుమ్మరింపబడ్డాడు. క్రీస్తు మనలో కొలత లేనివాడు, పూర్తిగా మనలో కుమ్మరింపబడ్డాడు. కొలతల లేని ఆత్మ. మరి అర్థమవుతుందా? దేవుడు ఎలా ఉన్నాడు క్రీస్తులో? తలగొట్టికి మట్టుకి ఏమైనా ఉన్నాడా? పూర్తిగా తవ కొలితే పూర్తిగా కొలవబడింది. చూసారా? క్రీస్తు మళ్ళీ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. దేవుడు క్రీస్తులో, క్రీస్తు మనలో. దేవుడు క్రీస్తు ఒక్కరే, మనము క్రీస్తు ఒక్కరే. ఆమేన్ హల్లెలూయా. యేసు క్రీస్తు కూడా జబ్బు పడినట్లుగా చెప్పారు ప్రభు. కానీ ఆ జబ్బు, ఆ బాధలో, వ్యాధులు ఆయన్ని ఏమీ చేయలేక, స్వయంగా సాతానే వచ్చి మాట్లాడినా సరే ఆయన ఏమీయో. ఎందుకంటే ఆయన వాక్యము, ఎందుకంటే సంఘము వాక్యమైనది. అది నీ వాక్యమై ఉన్నావు. ఏమి నిన్ను తాకచాలవు. పరలోకములో ఉన్న ఒకటే, భూలోకములో ఒకటే. నీకు 2 చోట్ల ఒకేలాగా నువ్వు జీవిస్తావు. ఆమేన్ హల్లెలూయా. అక్కడ పరిశుద్ధులు అన్నట్లుగానే ఇక్కడ మీరు పరిశుద్ధులు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ లోకం ఈ లోకమైన నీకు ఒక్కటే. కానీ అదనంగా ఇక్కడ ఉన్నది ఏంటి? ఒక చిన్న పోరాటం. ఇక్కడ ఏముంది? ఇక్కడ అదనంగా
పోరాడిన ప్రతిసారి, గెలిచిన ప్రతిసారి, దెయ్యమును ఓడించిన ప్రతిసారి నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. అది ఇప్పుడు అర్థమైందా? నా ప్రియులు అక్కడ వింటారండి. మీలాగే ప్రియులు ఉన్నారు నాకు చాలా జిల్లాల నుంచి కాల్స్. చాలా సంతోషమైంది. ఒక వారం వర్తమానం ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వలేదని మనకు ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళని చాలా గర్వపడుతూ ఉన్నాను. చూసారా, నిజంగా వాళ్ళు చెప్పిన ఒక మాట చెప్పారు, మా సంఘాల్లో వర్తమానం లేదు, అది వర్తమాన సంఘం అని చెప్పారు. నేను చాలా శోచనీయమని చెప్పి బాధపడ్డాను. మీకు ఒక వర్తమాన సంఘం కోసం నేను ప్రార్థిస్తానని చెప్పాను. వాక్యం ద్వారా ప్రతి విశ్వాసి పోషించబడాలి. ఆత్మను వాక్యం ద్వారా పోషించుకోవాలి. ఏమైనా హల్లెలూయా. వాక్యమే నీ యొక్క నిజమైన ఆహారం. దేవుడు వాక్యమని దీవించునుగా. మనం లేచిన పడి వెళ్దాం. లేచిన పడి చాలండి 1 hour.